కొన్ని రోజుల ముందు నాకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు దట్ హౌ టు ప్లాన్ అ టిప్, హౌ టు ప్లాన్ అ ట్రిప్, నాట్ టిప్. And I thought, why not? My anniversary వస్తుంది and as usual we are traveling. And last time how to travel abroad అని ఒక వీడియో చేశాను. అది మీరు చూడలేదంటే ఈ వీడియోకి ఎక్స్టెన్షన్గా అది మీరు చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేస్తుంది. అక్కడ ఎయిర్పోర్ట్లో మనం ఏమేం చేయాలి అవన్నీ నేను డిస్కస్ చేశాను. ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఉంటుంది దట్ మనం స్క్రాచ్ నుంచి ఒక ట్రిప్ ఎలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేయవచ్చు అని. ఐ మేడ్ దిస్ టేస్టీ సాలెడ్ ఫర్ లంచ్. సో ఇది తింటూ మాట్లాడుకుంటాను. July 10th మా యానివర్సరీ. ప్రతి ఒక్క ఇయర్ లాగా ఇయర్ కూడా ట్రావెల్ చేయాలనుకుంటున్నాం, కానీ ఈ వీడియోలో మీకు ఇప్పుడే చెప్పలేను. యాక్చువల్లీ చెప్పొచ్చు, వీఆర్ గోయింగ్ టు లండన్. గైస్, నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ మీరు చూసుంటే మీకు ఆల్రెడీ ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. అండ్ ఒక విషయం చెప్పాలా, నేనే బిల్లి గారికి ఈసారి లండన్ తీసుకెళ్తున్నాను. ఇదే ఆయనకి నేను ఇచ్చే యానివర్సరీ గిఫ్ట్. ఈ సర్ప్రైజ్ రివీల్ చేసేటప్పుడు బిల్లి గారి రియాక్షన్ చూడాలి. అవన్నీ మీరు చూడాలంటే యానివర్సరీ వీడియో వరకు వెయిట్ చేయండి. వచ్చిన తర్వాత ఎడిట్ చేసి పోస్ట్ చేయగలుగుతాం. సో ఇట్ విల్ టేక్ టైమ్. ప్లీజ్ మెయింటైన్ కామ్ అండ్ పేషెన్స్, ఓకే? దాంతో ఒక పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ is very very important for girls. It is always good when you make your own money. So girls and guys, work hard and smash your goals. Let's start the tips from here. మనం ఎప్పుడైనా ఒక డెస్టినేషన్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టైమ్ ఆఫ్ ద ఇయర్ అక్కడ వెదర్ బాగుంటుంది అని చూడాలి. ఎందుకంటే దెర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ లైక్ లండన్ ఫర్ ఎగ్జాంపుల్, దానికి కొన్ని మంత్స్ వరకే మనం వెళ్తే బాగుంటుంది, లేదంటే ఇట్స్ వెరీ గ్లూమీ అండ్ క్లౌడీ అండ్ రెయినీ. సో బెస్ట్ మంత్స్ ఏంటో మీరు ముందే చూసుకొని ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి బుకింగ్స్కి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఒకసారి చాలా మంచి డీల్ వచ్చింది బాలీకి. డిసెంబర్లో వెళ్ళిపోయాం. డిసెంబర్ అంటే మంచి ప్లెజెంట్గా కూల్గా ఉంటుంది అని అనుకోవచ్చు, కానీ ఆ టైంలో బాలీలో మాన్సూన్స్ ఉన్నాయి. ఎవ్రీవన్ గోస్ టు బాలీ ఫర్ ద బీచెస్ అండ్ మేము బీచే చూడకుండా వచ్చేసాం. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు స్టెప్ 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ చెక్ చేయండి. మీ పాస్పోర్ట్లో కరెక్ట్గా 6 months కంటే ఎక్కువ వ్యాలిడిటీ ఉండాలి. అప్పుడే మనం అబ్రాడ్ ట్రావెల్ చేయగలుగుతాం. ఇఫ్ నాట్, రిన్యూ యువర్ పాస్పోర్ట్ అండ్ దెన్ గో ఆన్ టు యువర్ టికెట్స్ బుకింగ్ అండ్ యువర్ హోటల్ బుకింగ్. టికెట్స్ బుకింగ్కి మనకి ఏ ఏజెంట్ అవసరం లేదు, కానీ ఇఫ్ యూర్ కంఫర్టబుల్ విత్ అన్ ఏజెంట్ దెన్ ప్లీజ్ గో హెడ్. నేనైతే చాలా ట్రావెల్ చేస్తూ ఉంటాను, చేశాను పాస్ట్లో, కాబట్టి ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ డూయింగ్ మై ఓన్ బుకింగ్. చాలా రిలయబుల్ సైట్స్ అండ్ యాప్స్ ఉంటాయి లైక్ booking.com, మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్. ఇలాంటివి ట్రస్ట్ వర్ది సైట్స్ అనమాట. మనం ఏ సిటీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, మన డెస్టినేషన్ ఏంటి అనేది ఎంటర్ చేస్తే వాళ్ళే మనకి ఫ్లైట్స్ ఆప్షన్ ఇచ్చేస్తారు. అందులో ఫిల్టర్స్ అప్లై చేసి మీకు నాన్ స్టాప్ ఫ్లైట్ కావాలి, లేదంటే మార్నింగ్ డిపార్చర్, ఈవినింగ్ డిపార్చర్, ఏ టైం మీకు ప్రిఫరబుల్ ఉందో అలాంటి ఫిల్టర్స్ కూడా అప్లై చేసి యూ కెన్ హ్యాపీలీ చూస్ ద బెస్ట్ ఫ్లైట్స్ ఫర్ యూ. అండ్ మనం ఎప్పుడైనా బుకింగ్ కంప్లీట్ చేసే ముందు అక్కడ ప్రోమో కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో జస్ట్ చెక్ ప్రోమో కోడ్ ఏదైనా అవైలబుల్ ఉందా మీ బుకింగ్కి, అంటే మంచిదే కదా. 500,000 ఆఫ్ దొరికినా కూడా యూ ఆర్ సేవింగ్ మనీ. పేమెంట్ కంప్లీట్ చేయడానికి క్రెడిట్ లేదంటే డెబిట్ కార్డ్ యూజ్ చేయండి. దట్ ఈస్ వాట్ ఐ డూ. లేదంటే ఇందులో ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఈ మధ్య, ఆర్ యూ కెన్ ప్రాబ్లీ పే విత్ యూపీఐ ఆల్సో. నేనైతే అది ఎప్పుడు ట్రై చేయలేదు. డైరెక్ట్గా మన బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక వౌచర్ మన ఫోన్కే వచ్చేస్తుంది, మెయిల్కే వచ్చేస్తుంది. అండ్ ఆ యాప్లో మనం లాగిన్ అయ్యి మా అకౌంట్లో చూస్తే అందులో ఎప్పుడు ఉంటుంది. అది వచ్చేసి ఫస్ట్ థింగ్ దట్ యూ బుక్ యువర్ ఫ్లైట్ టికెట్స్. నెక్స్ట్ వచ్చేసి హోటల్ రిజర్వేషన్స్. నా దిస్ కెన్ బి అ ట్రికీ పార్ట్. ఏదైనా ప్లేస్కి వెళ్తే దాని సెంటర్లో ఉండాలని నేను అనుకుంటున్నాను, బికాస్ ఇట్ మేక్స్ ఇట్ సో ఈజీ టు ట్రావెల్ అరౌండ్. మనం అనుకోవచ్చు దట్ అవుట్స్కర్ట్స్లో ఏదైనా మంచి హోటల్ మంచి ప్రైస్కి వచ్చింది, కానీ మనం ఇంటర్నల్ ట్రావెల్కి ఆ మనీ అంతా పెట్టేసి ఆ తర్వాత మన టైం కూడా వేస్ట్ చేస్తే దాంట్లో లాభం ఏంటి చెప్పండి? ఇప్పుడు సిటీలో ఉన్న సెంటర్ ఏంటి, మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటారా? ఇక అక్కడ ఎవరైనా రిలేటివ్స్ ఉంటే ఈజీగా వాళ్ళని కనుక్కోవచ్చు. ఆర్ అదర్వైజ్ use technology, use Google, the best place to stay in London or whichever destination you're choosing. అలా ఏదైనా మంచి ఆప్షన్స్ వస్తే దాని గురించి ఇంకా డీపర్ రీసెర్చ్ చేయాలి. నేనైతే అలాగే చేస్తాను. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ ఆర్ పేషెన్స్, మీరు హ్యాపీగా ఒక ఏజెంట్తో కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో మీ టికెట్స్ అండ్ హోటల్ బుకింగ్ అయిపోయిన తర్వాత యువర్ థర్డ్ స్టెప్ ఈజ్ యువర్ వీసా. దీనికి ఎవరైనా మంచి ఏజెంట్ని చూస్ చేసుకోండి, బికాస్ ఇట్స్ ఫ్రాంక్లీ అ లాట్ ఆఫ్ హెడేక్ అండ్ పేపర్ వర్క్. ఏమేమి ఇస్తే బాగుంటుంది మన వీసా పర్పస్కి అనేది వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేయగలుగుతారు. కొన్ని కంట్రీస్కి వీసా ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, మనం వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఏజెంటే మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని వీసా ఆర్ పాస్పోర్ట్ డైరెక్ట్గా మన ఇంటికే వచ్చేస్తుంది. కానీ కొన్ని కంట్రీస్ది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూకే వీసా. ఇప్పుడు మేము యూకే వెళ్తున్నాం కదా, సో అందులో పేపర్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. మ్యారేజ్ సర్టిఫికేట్, ఆధార్, జీఎస్టీ, టికెట్స్, హోటల్
దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అ యూకే వీసా. కానీ ప్రతి ఒక్క కంట్రీ రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో అది మీరు చూసి ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వాలి. వీసా ఆఫీసర్తో మాట్లాడడానికి మీకు ఒక టిప్ చెప్తాను. ఆల్వేస్ బీ ప్లెజెంట్, బీ పొలైట్. వాళ్ళు ఎంతవరకు అడుగుతున్నారు అంతవరకే మనం మాట్లాడాలి. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్ని వాళ్ళకి ఏమేమి కావాలో మనం పేపర్స్ అండ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాం కదా, అందులో వాళ్ళకి దొరికిపోతాయి. వీసా అప్లికేషన్ తర్వాత ఎప్పుడైతే వీసా స్టాంప్ అయి మీ ఇంటికి మీ పాస్పోర్ట్ వచ్చేస్తుందో, దెన్ ఇట్స్ పార్టీ టైమ్ గైస్. కౌంట్ డౌన్ బిగిన్ అయిపోతుంది మీ ట్రిప్కి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, మనం వెళ్తున్న ప్లేస్ కరెన్సీ తీసుకోవాలి. సో ప్రతి ఒక్క కంట్రీకి తీసుకెళ్ళడానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఏంటనేది ఫారెక్స్ వాళ్ళే చెప్పేస్తారు. నేను యూజ్ చేసే ఫారెక్స్ సర్వీసెస్ ఏంటంటే, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో క్యాప్నాక్స్ అని ఒక ట్రస్ట్ వర్ది ఫారెన్ ఎక్స్చేంజ్ కంపెనీ ఉంది. అక్కడ నేనే కాదు, మా ఫ్యామిలీలో ఎవరైనా వెళ్తే వాళ్ళ దగ్గరే కరెన్సీ తీసుకోవడం చాలా రోజుల నుంచి జరుగుతుంది. పర్ హెడ్ కూడా ఎంత మనీ క్యారీ చేయొచ్చు అనేది కూడా వాళ్ళే చెప్పేస్తారు. సో ఎస్, జస్ట్ గెట్ యువర్ మనీ అండ్ ఆఫ్టర్ దాట్ స్టార్ట్ మేకింగ్ యువర్ షాపింగ్ లిస్ట్. షాపింగ్ లిస్ట్ కి ముందు ప్యాకింగ్ లిస్ట్ రెడీ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం వెళ్తున్న ప్లేస్ ఏంటి, అక్కడ వెదర్ ఎలా ఉండబోతుందో, యాక్యురేట్ వెదర్ ఫర్ సో అండ్ సో ప్లేస్ ఇన్ సో అండ్ సో మంత్ అని చెప్పి గూగుల్లో కొట్టండి. యూ విల్ గెట్ మెనీ వెబ్సైట్స్. అందులో వెళ్ళి మీరు విజిట్ చేస్తున్న డేట్స్లో వెదర్ ఎలా ఉండబోతుందో, లైక్ ఆబ్వియస్లీ నో వన్ కెన్ గ్యారంటీ యూ ద సేమ్ వెదర్ దట్ యూ సీ ఆన్లైన్. కానీ మనకు ఒక రఫ్ ఐడియా వచ్చేస్తే దాన్ని బట్టి మనం షాపింగ్ చేయాలా లేదంటే మనం మన దగ్గర ఉన్నవి వాడాలా, అవన్నీ మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చేద్దాం, ప్యాకింగ్ అండ్ షాపింగ్. ప్యాకింగ్ టైంలో కొన్ని సూపర్ టిప్స్ మీకు ఇవ్వబోతున్నాను. అది మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. యువర్ లైఫ్ విల్ బీ సో ఈజీ. ఫస్ట్ నేను మేకప్తో స్టార్ట్ చేస్తాను బికాజ్ ఐ ఫీల్ దట్స్ ద ఈజియెస్ట్. లెట్స్ స్టార్ట్ విత్ ద లిప్స్టిక్స్. లైక్ హ్యావ్ అ డార్క్ పింక్, లైట్ పింక్, ఒక డార్క్ రెడ్, డైలీ వేర్ రెడ్, అలా 2-3 మీరు ఏమైతే ఎక్కువ వాడతారో అలా 3-4 లిప్స్టిక్స్ తీసుకుంటే చాలు. సేమ్ గోస్ విత్ యువర్ ఐ మేకప్. నేను యూజువల్గా ఒకటే లుక్ డిసైడ్ చేసేస్తాను, అదే ఫాలో అవుతాను ఫుల్ ట్రిప్. ఐ మేకప్ ఈస్ గోన్ బి సో సింపుల్. నా దగ్గర మామా ఎర్త్ ది కోల్ పెన్సిల్ అండ్ కాజల్ పెన్సిల్ ఉంది. డీప్ రిచ్ పిగ్మెంటేషన్ సింగిల్ స్ట్రోక్లో. అలాగే ఈ కాజల్ కూడా హార్డ్లీ కొన్ని సెకండ్స్లో ఇది సెట్ అయిపోయింది అనుకోండి. ఆ తర్వాత మీరు దీన్ని ఎంత రబ్ చేసినా కూడా ఇది స్మజ్ అవ్వదు. దిస్ ఇస్ వాటర్ ప్రూఫ్. సో వాటర్తో కూడా ఇది పోదనమాట. కాజల్ ఇలా రిట్రాక్టబుల్ ఫామ్లో ఉంది అండ్ కోల్ ఈజ్ అ పెన్సిల్ విచ్ యూ కెన్ షార్పెన్. నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి కోల్ పెన్సిల్ విచ్ ఐమ్ గోనా అప్లై రైట్ నౌ అండ్ షో టు యూ గైస్. నేను ఫస్ట్ టైట్ లైన్ చేస్తాను. ఐ లాషెస్ ఐలైనర్ మధ్యలో ఒక గ్యాప్ వచ్చేస్తుంది కదా, మనం ఇలా టైట్ లైన్ చేస్తే అది రాదనమాట. ఒక సన్నటి లైన్ ఐలైనర్ లాగా డ్రా చేసేయండి. ఇట్ లుక్ లైక్ యోర్ ఐస్ బట్ బెటర్. క్యామమైల్, క్యాస్టర్ ఆయిల్ అండ్ విటమిన్ సి ఉంది, ఆల్ విచ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ యువర్ ఐ హెల్త్. అందుకే ఐస్ ని ఇరిటేట్ చేయకుండా కామింగ్ అండ్ సూదింగ్ ఫీలింగ్ ఉంచుతుంది. ఇవి మేడ్ సేఫ్ నుంచి సర్టిఫైడ్ ఉంది, క్రూయల్టీ ఫ్రీ ఉంది, వీగన్ ఉంది, ఆర్గానిక్ ఉంది, స్మజ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, టాక్సిన్ ఫ్రీ అండ్ 11 hours వరకు కదలకుండా ఇలాగే ఉంటుంది. వాట్ ఎల్స్ కెన్ యూ ఆస్క్ ఫర్ ఇన్ అ కాజల్? సో మీ చాయిస్ కోల్ పెన్సిలా లేదంటే కాజల్ పెన్సిల్, మీరే డిసైడ్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ లో నాకు తెలియచేయండి. 2025 లోపు మామా ఎర్త్ వాంట్స్ టు ప్లాంట్ 1 million ట్రీస్. వాళ్ళ ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ ద్వారా మైండ్లెస్ కన్స్యూమరిజం కాకుండా మనం కూడా ఏదో ఒక మంచి కాజ్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు. అండ్ ఆల్సో మీ దగ్గర మామా ఎర్త్ యాప్ లేదంటే తొందరగా డౌన్లోడ్ చేయండి. స్పెషల్ ఆఫర్స్ అండ్ ఎర్లీ డిస్కౌంట్స్ అందులో వస్తూ ఉంటాయి. సో డోంట్ మిస్ దట్ ఛాన్స్. iOS అండ్ ఆండ్రాయిడ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో వదిలేస్తాను. అక్కడి నుంచి మీరు యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొన్ననే ఎవరో కామెంట్ చేశారు దాట్ నా కోడ్ పనిచేయట్లేదు. సో గైస్, వేరే వెబ్సైట్స్లో నా కోడ్ పనిచేయదు. ఓన్లీ వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్ అంటే www.mamaearth.in కి వెళ్ళి నా కోడ్ యూజ్ చేయండి *2022. అప్పుడు మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. కానీ మీకు అమెజాన్, నైకా అండ్ ఫ్లిప్కార్ట్ లో కొనాలనుకుంటే అక్కడ కూడా అవైలబుల్ ఉంది. యూ కెన్ పిక్ ఇట్ అప్ దేర్ ఆల్సో. ఐ ఆల్వేస్ లైక్ టు ఫినిష్ మై ఐ మేకప్ విత్ అ మస్కారా. That's it guys. నా హాలిడే ఐ మేకప్ లుక్ ఇదే. How do you like it? Then for my base makeup, I prefer minimum products. మనం ఎక్కడెక్కడో తిరుగుతాం, కొంచెం రిస్ట్రిక్ట్ అవుతూ ఉంటుంది స్కిన్ అండ్ ఎంజాయ్మెంట్లో, బికాజ్ ఐ ఫీల్ అరే ఐ షుడ్ నాట్ స్వెట్. సింపుల్గా ఏం చేస్తానంటే కొంచెం కన్సీలర్ ఎగ్జాక్ట్లీ నా స్కిన్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకొని స్పాట్స్ ఉంటే దాని మీద రాసేసుకొని జస్ట్ బ్లెండ్ ఇట్ అవుట్ విత్ మై హ్యాండ్. There's nothing much to conceal. కానీ ఇలా చెప్పానా వెంటనే ఒక పింపుల్ వస్తుంది చూడండి. ఫింగర్స్తోనే ఇలా రాసేస్తాను.
అండ్ అప్లై కాంపాక్ట్ ఆర్ లూజ్ పౌడర్, వాట్ ఎవర్ మీకు కంఫర్ట్ ఉంటే అది. డ్రీమ్ ప్లేసెస్కి మనం వెళ్తే మనం ఎక్కువ టైం రెడీ అవ్వడం మేకప్లో వేస్ట్ చేయకూడదు. యూ నీడ్ టు గో అవుట్ అండ్ సీ ద బ్యూటిఫుల్ వరల్డ్ కదా. మినిమైజ్ యువర్ మేకప్ టైమ్ అండ్ మేకప్ ప్రొడక్ట్స్ అండ్ ఫీల్ ఫ్రెష్ ఆల్ డే. స్కిన్ కేర్లో కాంప్లికేటెడ్ ఏం లేదండి. మనం రెగ్యులర్గా ఏమేమి వాడతాం అవే తీసుకెళ్ళాలి. బట్ మీ దగ్గర ట్రావెల్ బాటిల్స్ ఉంటే అందులో ఫిల్ చేసి వెళ్ళండి, డిపెండింగ్ ఆన్ యువర్ ట్రిప్ డ్యూరేషన్. ట్రావెల్ అవుతున్నప్పుడు మీకు ఒక సూపర్ టిప్ చెప్తాను. ఎప్పుడైనా యాలురానిక్ యాసిడ్ సెరమ్ క్యారీ చేయండి. మిగతా సెరమ్స్తో కూడా ఇది మిక్స్ చేసి వాడొచ్చు. లేదంటే ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ లైట్, దిస్ వన్ సెరమ్ విల్ సేవ్ యువర్ లైఫ్. మన స్కిన్లో ఉన్న మాయిశ్చర్ అండ్ హైడ్రేషన్ని లాక్ చేసి ఉంచుతుంది. కాబట్టి వెన్ వీఆర్ ట్రావెలింగ్ మనం సరిగ్గా వాటర్ ఇంటేక్ చేయము, ఫుడ్ కరెక్ట్గా ఉంటుంది. We generally don't take care of ourselves properly when we are traveling, I feel. So this will keep your skin hydrated and looking glossy all through your trip. And of course, నేను sunscreen importance చాలా వీడియోస్లో చాలా సార్లు చెప్పాను. సో sunscreen is a complete must for me, for my face and my body. చాలా ఇంపార్టెంట్ ఒక టిప్, మేకప్ని ఫుల్ డే ఫ్రెష్గా ఉంచడానికి ఆయిల్ అబ్జార్బింగ్ టిష్యూస్ దొరుకుతాయి. నేను ఏదైనా దొరికితే లింక్ మీకు చేసేస్తాను. అది కొనేస్తే లైక్ ఓన్లీ ట్రావెలింగ్ టైంలో కాకుండా మామూలుగా కూడా బయటికి ఎక్కువ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఆఫీస్కి లాంగ్ అవర్స్ ఉండాలి, స్టూడెంట్స్ అయినా సరే. ఇది జస్ట్ ఒక చిన్న టిష్యూ లాంటిది, మీ మేకప్ని స్పాయిల్ చేయకుండా ఓన్లీ ఆయిల్ని అబ్జార్బ్ చేసేస్తుంది అనమాట. అండ్ ఎస్, ఐ వాంట్ టు షో యూ సంథింగ్ రియలీ యూస్ఫుల్ దట్ ఐ పిక్డ్ అప్ ఫ్రమ్ అమెజాన్. జయ వచ్చింది కదా ఈసారి, తను నాకు ఇది చూపించింది. సో దిస్ ఇస్ సచ్ అ యూస్ఫుల్ మేకప్ కిట్ గైస్. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, కానీ ఇందులో మటీరియల్ ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి హెవీ అనిపిస్తుంది. సో దిస్ ఈస్ వాట్ ఇట్ లుక్స్ లైక్ ఫ్రమ్ ఇన్సైడ్. డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఫేస్ మేకప్, లిప్స్, ఐస్ అన్ని డిఫరెంట్ గా పెట్టేశాను. ఈ డివైడర్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం తీయొచ్చు. పైన కూడా చాలా యూస్ఫుల్ పౌచ్ ఉంది. సో సీ, నేను ఇంత మంచిగా నా బ్రషెస్ అరేంజ్ చేసేసాను. యూజ్ చేసేటప్పుడు సామాన్ అంతా ఇలా నుంచోబెట్టొచ్చు. అండ్ ఇట్ లుక్స్ ప్రిటీ గుడ్ విత్ దిస్ మార్బుల్ లెదరెట్ ఫినిష్. నెక్స్ట్ థింగ్, సూపర్ యూస్ఫుల్. మనం ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్తే మన టెన్షన్ ఏంటి, వెళ్తున్నప్పుడు మన లగేజ్ ఎక్కువ అయిపోతుందా అని. I have found just the perfect solution for all your worries. It's called the Go Tripping Weighing Scale. So ఇది travelers కి especially useful అన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా కాంపాక్ట్ ఉంది, వెరీ స్లీక్ డిజైన్. ఈజీగా మన సూట్ కేసులోనే మనం ఇది పెట్టొచ్చు. ఆన్ చేసిన తర్వాత మన సూట్ కేస్ ఏదైతే ఉందో దానికి ఇది లూప్ చేసి దీని మీద పెట్టేసి తగిలించి స్టడీగా హోల్డ్ చేస్తే యాక్యురేట్ వెయిట్ మీకు వచ్చేస్తుంది మీ సూట్ కేస్ది. మీరు హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు. లేదంటే ఎక్స్ట్రా లగేజ్ కూడా కొనుక్కోవాలి ఎయిర్లైన్స్ దగ్గర అంటే మీరు ప్రీ బుక్ చేసేస్తే మీకు తక్కువ రేట్లో కూడా వస్తుంది. ఎయిర్పోర్ట్లో డైరెక్ట్గా ఎక్సెస్ లగేజ్తో వెళ్తే గాన్, దే విల్ రిప్ యూ ఆఫ్. నా జిప్పర్ నేను తీసుకెళ్ళట్లేదు, కానీ నేను మళ్ళీ చెప్తాను బికాజ్ ఐ లవ్ యూ పీపుల్. ఇది ఇక్కడ దొరకదు, యుఎస్ నుంచి తెప్పించాను. మీకు అక్కడ రిలేటివ్స్ ఉంటే వాళ్ళని తీసుకురమ్మని చెప్పండి వచ్చేటప్పుడు. ఎందుకంటే మనం ఆర్డర్ చేయొచ్చు ఇండియాలో, వాళ్ళు షిప్ కూడా చేస్తారు. కానీ దానికి అది మన దగ్గర రావడానికి నెలలు పడతాయి అండ్ కస్టమ్స్ కూడా పడతాయి, ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి అనమాట. సో ఇట్స్ బెటర్ నాట్ టు ఆర్డర్ దట్ వే. ఇది నా ఫస్ట్ బాటిల్, ఎక్స్ట్రా కస్టమ్స్ పే చేసి తీసుకున్నాను. ఇలాంటి సెకండ్ బాటిల్ కూడా ఉంది. సర్ప్రైజింగ్ మై సబ్స్క్రైబర్ అని చెప్పి ఒక వీడియో చూసారా, మొన్ననే వచ్చింది ఆస్ట్రిక్స్ లో. ఇందులో పూర్ణిమ వచ్చింది కదా ఫ్రమ్ యుఎస్, తను నాకు సెకండ్ బాటిల్ తీసుకొచ్చింది అనమాట. థర్డ్ ఇంపార్టెంట్ ఐటమ్, సెల్ఫీ క్వీన్స్, టేక్ అ బౌ. ఎస్ గర్ల్స్, ఇట్స్ యువర్ అల్టిమేట్ సెల్ఫీ స్టిక్. ఇది చాలా యూస్ఫుల్ ఉంది, చాలా మంచి క్వాలిటీ ఉంది. అబ్రాడ్లో చూస్తారా, అందరూ పరిగెడుతూ ఉంటారు యాజ్ ఇఫ్ దే హ్యావ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టు డూ. యాక్చువల్లీ దే మే హ్యావ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టు డూ. మనం హాలిడేలో ఉన్నాం, వాళ్ళు కాదు కదా. అందుకే ఎవరిని ఆపకండి సెల్ఫీ కోసం. టేక్ యువర్ ఓన్ సెల్ఫీ. దిస్ క్యూట్ లిటిల్ రిమోట్. సో మీరు ఇది దూరంగా కూడా పెట్టి పిక్చర్ తీయొచ్చు. అండ్ పోర్ట్రేట్ లేదంటే ల్యాండ్స్కేప్ ఎక్స్టెండబుల్ ఉంది. సో ఇదైతే ప్రతి ఒక్క సెల్ఫీ స్టిక్ లో ఉంటుంది. కానీ ఇందులో ఒక మంచి ట్రైపాడ్ కూడా ఉంది. ఎక్కడైనా ప్లేస్ చేసి మంచిగా రిమోట్ తో పిక్చర్స్ తీసుకోండి. ఇందులో ఒక ఫ్లాష్ లైట్ కూడా ఉంది. ఈ ట్రిప్ లో ఇది చాలా యూస్ఫుల్ ఉండబోతుంది మాకు. ఇప్పుడు నేను చూపించిన ప్రొడక్ట్స్ ఏది స్పాన్సర్డ్ కాదు, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ బికాస్ ఇట్ విల్ బి యూస్ఫుల్ గైస్. ఇది కూడా అమెజాన్ లోనే కొన్నాను. ఐ లీవ్ ద లింక్. ఓకే, నెక్స్ట్ థింగ్, మనం ప్యాకింగ్ చేస్తున్నప్పుడు క్లోత్స్, ఫుట్వేర్, యాక్సెసరీస్, జ్యువెలరీ, హెయిర్ యాక్సెసరీస్ ఇవన్నీ అయితే మంచిగా గుర్తుపెట్టుకుని తీసుకెళ్తాం కదా. కానీ కొన్ని సింపుల్వి మర్చిపోతాం. లైక్ అ పేర్ ఆఫ్ సిజర్స్, నెయిల్ కటర్, నెయిల్ ఫైలర్. చిన్న ఒక నెయిల్ ఒక్కొక్కసారి ఇలా కట్ అయిపోతుంది మధ్యలో, దాన్ని మనం కట్ చేయకుండా అది మళ్ళీ అటు ఇటు తగిలి ఎంత బాధపడతాం కదా. ఇలాంటి సిచ్యువేషన్ ట్రావెల్లో వస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది. సేఫ్టీ పిన్స్, క్లింగ్ ఫిల్మ్, సెలో టేప్ ఇవన్నీ తీసుకెళ్ళండి. క్లింగ్ ఫిల్మ్ ఎందుకు అంటారా, షాంపూస్, బాడీ వాషెస్, ఏదైనా లిక్విడ్ ప్రొడక్ట్స్ దాన్ని క్లింగ్ ఫిల్మ్ మంచిగా ర్యాప్ చేసి తీసుకొస్తే అది లీకేజ్ అవ్వకుండా, మీ లగేజ్ మొత్తం పాడవ్వకుండా ఉంటుంది.
సో మన ట్రావెల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, హోటల్ రిజర్వేషన్స్, ఎయిర్ టికెట్స్, తర్వాత లోకల్ ఏమైనా రిజర్వేషన్స్ చేసాము, అండ్ మన ఐడి కార్డ్, మన పాస్పోర్ట్ది జెరాక్స్ తీసి మంచిగా ఒక ఫోల్డర్లో పెట్టేసి మన లగేజ్లో ఉండాలి. ఇంకా మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ ద పాస్పోర్ట్ హ్యాస్ టు బి ఆన్ టాప్ ఆఫ్ యువర్ లిస్ట్ గైజ్. ఐ నో ఇట్ ఈస్ ఆబ్వియస్, కానీ చాలామంది దాన్ని మర్చిపోయే కేసెస్ కూడా ఉన్నాయి. అండ్ ద థాట్ ఇట్ సెల్ఫ్ స్కేర్స్ మీ టు డెత్. ఏదైనా మర్చిపోండి, కానీ మీ పాస్పోర్ట్ మాత్రం మర్చిపోకండి. అంతెందుకు, నేను ఒక ట్రావెల్ ప్యాకింగ్ వ్లాగ్ చేస్తున్నప్పుడు ప్యాకింగ్ లిస్ట్లో, మన చెక్ లిస్ట్లో ఏమేమి ఉండాలి అని నా వరల్డ్ ఫేమస్ ట్రావెల్ లిస్ట్ అందులో పెట్టాను. ఆ వీడియో కూడా పోస్ట్ చేసేస్తాను. యూ విల్ బీ సార్టెడ్ విత్ యువర్ ప్యాకింగ్. నౌ కమింగ్ టు అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ గైజ్, ప్రిపేరింగ్ ఫర్ యువర్ ట్రిప్ మెంటలీ అండ్ ఫిజికలీ. ఎలా అంటే చూడండి, ఈసారి మా వీసా అయితే చాలా లేట్గా వచ్చింది. ట్రిప్కి జస్ట్ 1 వీక్ బిఫోర్ మా వీసా వచ్చింది కాబట్టి నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వలేకపోయాను. బట్ ఐ జస్ట్ లవ్ ట్రావెలింగ్. సో నాకు ట్రావెల్ వస్తుంది అంటే ఆటోమేటిక్గా నా మూడ్ మారిపోతుంది, ప్లెజెంట్ అయిపోతాను. అండ్ వర్క్ ఎంత కష్టంగా ఉన్నా కూడా నేను ఈజీగా ఓవర్కమ్ చేసేస్తాను. బికాజ్ ఐమ్ లైక్ ఓకే, నా ట్రిప్ రాబోతుంది, అప్పుడు నేను హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటాను అని. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దెన్ యూ షుడ్ ఆల్వేస్ ట్యూన్ యువర్ సెల్ఫ్ గైజ్. Keep saying this to yourself. I am going to have a good time. I am going to make a lot of memories. ఇవన్నీ ఎప్పుడు ఆలోచిస్తూ ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్తే యూ విల్ ఎంజాయ్ యువర్ ట్రిప్. ఫిజికల్గా ఎలా ప్రిపేర్ చేయాలి అంటే, ఎస్పెషలీ ఆడవాళ్ళకి ఇది ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంచెం వాకింగ్ స్టార్ట్ చేయండి. బికాజ్ ట్రావెలింగ్ అంటేనే మనం చాలా నడవాలి కదా. సో ఆ టైంలో అబ్బా కాళ్ళ నొప్పులు బాధపడేదానికంటే ఎప్పుడైనా కొంచెం ఫిట్గా ఉంటే బాగుంటుంది. లేదంటే కనీసం మీ ట్రిప్కి బిఫోర్ కొంచెం వాకింగ్ స్టార్ట్ చేయండి. అండ్ హ్యావ్ కాల్షియం. చూడండి, ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, బట్ ఇది కామన్ నాలెడ్జ్. ఆడవాళ్ళకి కాల్షియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ ట్రిప్ కూడా రాబోతుంది అంటే కాల్షియం ఇంటేక్ ప్రాపర్గా చేయండి. చాలా నడవాలి కదా, బోన్ స్ట్రాంగ్గా ఉండాలి. దీంతో పాటు ఇంకొకటి చేస్తాను, డయట్ చేసి సన్నగా అయిపోతాను. డయట్ అంటే ఐ డోంట్ డిప్రైవ్ మై సెల్ఫ్, హెల్దీ డయట్ అనమాట. ఎందుకంటే నాకు తెలుసు నేను ట్రిప్కి వెళ్తే అక్కడ నేను ఫుడ్ చూసి పిచ్చి అయిపోతాను. అండ్ ఆల్సో ఐ డూ నాట్ వాంట్ టు రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ వెన్ ఐమ్ ఆన్ హాలిడే. ఐ వాంట్ టు ఈట్, ఐ వాంట్ టు ఎంజాయ్. సో ముందే కొంచెం తగ్గించుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్, క్యారీ యోర్ మెడికేషన్. జనరల్ థింగ్స్ ఉంటాయి కదా, హెడేక్ టాబ్లెట్, స్టమక్ ఇష్యూస్, స్టమక్ అప్సెట్, పెయిన్ కిల్లర్స్ సేఫ్ సైడ్లో ఉంటే బెటర్ కదండి. ఒక మెడికల్ కిట్ రెడీ చేసి ట్రావెల్ చేయండి, టెన్షన్ ఫ్రీ. అండ్ ఇప్పుడు కోవిడ్, ఆర్టీపీసీఆర్ ఇవన్నీ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ చాలాసార్లు మారుతున్నాయి గైస్. సో మేము లండన్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ అవసరం లేదని అంటున్నారు. అయినా మేము చేయించుకుంటున్నాం. ఎయిర్లైన్స్ వాళ్ళకి అవసరం లేదు, లండన్లో అవసరం లేదు అంటున్నారు. కానీ లోకల్ ఎయిర్పోర్ట్లో అది అడిగితే, తర్వాత మనం ఏ ప్లేస్కి వెళ్తున్నాం దాని గురించి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, పర్ఫెక్ట్ సర్వే చేసి వెళ్ళాలి. దట్ అక్కడ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఏమేమి ఉన్నాయో, కొన్ని ఆఫ్ బీట్ అట్రాక్షన్స్ ఉంటాయి, అవి ఎక్కువ టూరిస్ట్ వెళ్ళవు కానీ చాలా బాగుంటాయి. అలాంటివి కూడా మొత్తం రీసెర్చ్ చేయండి. గూగుల్ ఉంది కదా, మనకి ఎవరిని అడగాల్సిన పని లేదు. గూగుల్లో పాపులర్ అట్రాక్షన్స్ లేదంటే హిడెన్ జెమ్స్ ఆఫ్ సో అండ్ సో ప్లేస్ అని చెప్పి కొడితే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. పుట్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ లిస్ట్, కానీ డోంట్ ఓవర్ రిజర్వ్ గైస్. మనం అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. ఓకే, మార్నింగ్ ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి, ఆఫ్టర్నూన్ మనం ఆ ప్లేస్కి వెళ్ళాలి, డిన్నర్ మళ్ళీ ఈ టైం వరకు ఇక్కడ రావాలి. అవన్నీ ఉంటే అది ఒక స్కెడ్యూల్, లైక్ ఇట్ బికమ్స్ లైక్ యర్ ఆఫీస్ ఆర్ స్కూల్ స్కెడ్యూల్. బట్ దాట్ ఈస్ నాట్ వాట్ యువర్ గోయింగ్ ఫర్ కదా. అందుకే మేబీ 2-3 ప్లేసెస్ ఏదైతే పక్క మీరు వెళ్ళాలనుకుంటున్నారో, రిజర్వేషన్ లేకుండా లేదంటే బుకింగ్ చేయకుండా మీకు అది దొరకదు అంటే అలాంటి వాటికి బుక్ చేయండి. బట్ డోంట్ బుక్ ఎవ్రీథింగ్ ర్యాండమ్లీ, అదర్వైజ్ యూల్ జస్ట్ బి రన్నింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్. ఇది కూడా విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నెక్స్ట్ థింగ్ ఈజ్ చూసింగ్ ద రైట్ రీఛార్జ్ ఫర్ యువర్ ఫోన్. సో ప్రతి ఒక్క నెట్వర్క్ది ఇప్పుడు యాప్సే ఉంటున్నాయి. అందులో మనం ఇంటర్నేషనల్ రోమింగ్, మనం వెళ్తున్న కంట్రీకి సంబంధించిన రోమింగే తీసుకోవాలి. ఇట్స్ ఆల్ వెరీ కన్ఫ్యూజింగ్. ఏదో ఒకటి తక్కువకి వస్తుందని చెప్పి నేను లండన్కి వెళ్తున్నాను, లండన్ ఆ కంట్రీ లిస్ట్లో ఉండకపోవచ్చు. సో ఏ కంట్రీస్ కవర్డ్ ఉన్నాయో అవన్నీ చూసుకొని కరెక్ట్గా మీరు చూస్ చేయండి. ఓన్లీ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కాల్స్ కాకుండా 4G డేటా పక్కా తీసుకోండి. ఎందుకంటే మనకు అక్కడ గూగుల్ మ్యాప్స్ చాలా వాడాలి. వీ డోంట్ నీడ్ టు ఆస్క్ ఎనీవన్ అండ్ వెయిట్ ఫర్ ఎనీవన్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ కన్ఫర్మేషన్ కదా. గూగుల్ మ్యాప్స్ మన చేతిలో ఉంటే మన చేతిలో కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి జస్ట్ డూ ఇట్. ఆల్వేస్ గో విత్ యువర్ షాపింగ్ లిస్ట్ రెడీ. మనం మాల్స్కి వాటికి వెళ్ళిన తర్వాత మతిపోయి ఏమేమో కొనేస్తాం, ఆ తర్వాత మనకు అది యూజ్ఫుల్లే ఉండదు. అందుకే నేను నా లిస్ట్ మీతో షేర్ చేస్తాను.
I have this list ready with me. I know exactly what all I want to buy and I stick to this list, believe me. Of course నేను కొంచెం బఫర్ పెడతాను, లైక్ ఇఫ్ ఐ లైక్ సంథింగ్ ర్యాండమ్లీ అది కూడా కొనేసేలాగా కొంచెం క్యాష్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను. మోస్ట్లీ అన్నీ చూసి నేను మెంటల్ అయిపోను, నేను స్ట్రిక్ట్గా నా లిస్ట్నే ఫాలో చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ నా లెవెల్ ఆఫ్ డెడికేషన్ చూసారా, ఏ స్టోర్లో ఏం దొరుకుతుంది అని కూడా నేను రాసుకొని పెట్టుకున్నాను. నా సీ దిస్ ఇస్ జస్ట్ మై ఇంట్రెస్ట్ గై. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ సమ్వేర్ నేను థరో రీసెర్చ్ చేసి వెళ్తాను. నా ఫ్రెండ్స్ అంతా ట్రావెల్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు మాతో ఉన్నావు అంటే మేము అసలు ఏం చూడాల్సిన అవసరం లేదు, అంటే ఏ ఐస్ క్రీమ్ షాప్లో ఏ చాక్లెట్ ఐస్ క్రీమ్ దొరుకుతుందో అనేది కూడా నేను డిసైడ్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి అవి తినిపిస్తాను. కాబట్టి అని మీకు అంత లెవెల్ ఆఫ్ డెడికేషన్ ప్లానింగ్ లేదంటే కనీసం బేసిక్ థింగ్స్తో అయినా ప్రిపేర్ అయ్యి వెళ్తే బెటర్. సో దాట్ ఈస్ ఇట్ గైజ్. వీసా, పాస్పోర్ట్, టికెట్, షాపింగ్ లిస్ట్, ప్యాకింగ్ లిస్ట్ అన్నీ చెప్పేశాను. కాబట్టి ఇప్పుడు మీ సూట్ కేసెస్ రెడీగా ఉన్నాయా? అది తీసుకుని ఎయిర్పోర్ట్ వెళ్ళిన తర్వాత ఏమేం స్టెప్స్ ఫాలో చేయాలి జాగ్రత్తగా ఇంకొక వీడియోలో చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, హౌ టు ట్రావెల్ అబ్రాడ్ అని. వైండప్ చేసే ముందు ఒక చిన్నది మీకు చూపిద్దాం అనుకున్నాను. ఐ షాప్డ్ అ లాట్, ఐ వెంట్ క్రేజీ. క్లోత్స్, షూస్, అది ఇది చాలా తీసుకున్నాను. అక్కడ నా లుక్ ఒకటి మించిన ఒకటి ఉండాలి అని. కానీ అవన్నీ ఒక వైపు అయితే, ఇంకొక వైపు దెర్ ఇస్ సంథింగ్ దట్ ఐ రియలీ హ్యావ్ టు షో యూ. దిస్ ఇస్ ట్రెడిషన్. ఎవ్రీ యానివర్సరీలో క్రిస్ డిజైన్ స్టూడియో అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఏదో ఒకటి చేపిస్తాను, లేదంటే తనే నాకు ఏదో ఒక గిఫ్ట్ పంపిస్తుంది. ఓ మై గాడ్, దిస్ ఇస్ సో ఎక్స్క్లూజివ్, ఇట్ ఇస్ సో ప్రిటీ. దీంట్లో లండన్ స్కైలైన్ అంతా ఉంది, టవర్ బ్రిడ్జ్, రెడ్ టెలిఫోన్ బాక్స్, ట్రేడ్ మార్క్ రెడ్ బస్ ఉంది. కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ కెమెరా కంటే లైవ్ లో కూడా చాలా చాలా బాగుంది. ఇది ఓపెన్ చేస్తే చూడండి ఇందులో ఎంత ప్లేస్ ఉంటుంది. ఇది తన లేటెస్ట్ కలెక్షన్ అన్నమాట. అండ్ దిస్ ఇస్ అ వెరీ ఫ్రెంచ్ అండ్ ప్యారిస్ కైండ్ ఆఫ్ అ వైబ్. ఇవన్నీ స్వరాస్కి క్రిస్టల్స్తో హ్యాండ్ ఎంబ్రాయిడర్ చేసి రెడీ చేయబడతాయి. వన్ పీస్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ టు క్రియేట్. లాస్ట్ యానివర్సరీ జైపూర్లో ఉన్నాను, అప్పుడైతే అవుట్ఫిటే తనతో చేపించాను. ఇక్కడ ఒక కేప్ లాంటిది. ఈసారి ఈ బ్యాగ్ చేపించుకుంటే she sent me this also. So sweet of you, thank you so much Tazeen. This is a gift which any girl, any woman would simply love. Husbands, I hope you're taking notes. Daughters, I hope you're getting this for your moms. And moms, I hope you're getting this for your daughters. And sisters for sisters. Everyone is simply going to love this. Those look to end chesestanu. If you like this video, you know what you have to do. Subscribe, like and share, and follow me on all my social media handles. I'll see you in another fresh new episode of Asterix very very soon. Till then, it's bye from Asterix. నెక్స్ట్ ఇదే లండన్ నుంచి మీకు చాలా వ్లాగ్స్ చేయబోతున్నాను. అండ్ ఐ రియలీ వాంట్ టు డూ అ లైవ్ ఆన్ July 10th విచ్ ఇస్ ఆ యానివర్సరీ. మీరందరూ ఓకే అంటే నేను కమ్యూనిటీ ట్యాబ్లో అనౌన్స్ చేస్తాను. అండ్ ఐ విల్ సీ యూ దేర్ ఆల్సో. బాయ్.